ప్రతి ఒక్కరు కార్మికులు, కర్షకులు, మహిళలు, పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీద నుంచి వంటావారు చేసి రోడ్డు బంధు, సడక్ బంధు, రైలు బంధు అన్ని బంధు చేసి మనం సాధించుకున్నాం. మరి ఆ తరహాలోనే ఒక ఉద్యమం, సైలెంట్ ఉద్యమం రూపంలో మనం తీసుకొచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన దేశానికి అవసరం. ఈ చట్ట సవరణ చేయాలి. ఇది మన దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఈ చట్టం కంపల్సరీ కావాలని చెప్పేసి మనం ప్రజల్లోకి తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమాలు క్రింది స్థాయి వరకు కూడా మనం తీసుకెళ్ళినట్లయితే మనం ఆ చట్ట సవరణను మనకు నాలెడ్జ్ ఉంటే మనం పబ్లిక్లో ఏమైనా చెప్పవచ్చు. ఇది అమెరికాలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకటేసారి కాదు, డేట్ ఉంటుంది. జనవరి 5వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. జనవరి 5వ తారీఖు లోపల ఎలక్షన్ జరుగుతుంది 5 సంవత్సరాలకు ఒకసారి. జనవరి 20వ తారీఖు నుంచి కొత్త అధ్యక్షుడు యొక్క పరిపాలన ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది. జనవరి 5, జనవరి 20 ఇది ఒక సిస్టమ్. అదేవిధంగా స్వీడన్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇదంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఆ దేశంలో ఒకేసారి, కొన్ని దేశాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్, కొన్ని దేశాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్. కానీ ఎప్పుడైనా ఒకేసారి ఎలక్షన్ జరగాలన్నటువంటి నియమము, చట్టము, రాజ్యాంగము ఆయా దేశాల్లో అమల్లో ఉంది. కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మరి మన దేశంలో గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వస్తుంది ప్రతి సంవత్సరం ఎలక్షన్ లేదు. ఎలక్షన్ లేదు అనేది ఎక్కడ మనకు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతుంది. కేసీఆర్ పుణ్యం అని చెప్పేసి ఒక సంవత్సరం ముందస్తు ఎలక్షన్ తీసుకొచ్చింది సార్. దాంతో అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్ ఒకసారి ఎలక్షన్ జరుగుతాం. ఈ విధంగా దాని తర్వాత ఏమిటి, పార్లమెంట్ ఒకసారి, అసెంబ్లీ ఒకసారి, లోకల్ బాడీలో మున్సిపాలిటీ ఒకసారి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒకసారి, వార్డు మెంబర్లు, సర్పంచ్ ఒకసారి, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఒకసారి, ఈ విధంగా అనేక రకమైనటువంటి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. మొన్న పార్లమెంటు జరిగినటువంటి ఎలక్షన్, కేవలం పార్లమెంటు జరిగినటువంటి ఎలక్షన్లో భారతదేశం యొక్క ఖర్చు 1.35 lakhs crores, 1.35 లక్షల కోట్ల రూపాయలు మన దేశం యొక్క ఖజానా నుండి ఖర్చు అయింది. అంటే